काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे मोदना ఏదైతే ఉందో దాన్ని సంరక్షణ చేసుకోవాలి, పూజించాలి, దాన్ని సంరక్షించుకోవాలి. రెండవది పరోపకారం. పరులకు ఉపకారం చేయాలి, అపకారం చేయకూడదు. ఈ రెండు విషయాలని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళను ధర్మాత్ములు అంటారు. అదే ధర్మము. కాబట్టి ఇవాళ మన ఈ సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి యొక్క గొప్ప వ్యక్తులుగా ఇవాళ మనందరి ధర్మానికి, ఈ ధర్మం పైన ఎన్నో రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. మరి వాటిని మనము గమనిస్తున్నామా? అవేంటో మనకు తెలుస్తోందా? అవి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల కంటే జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిలోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువి భగిని నివేదిక పిల్లలకి దయచేసి అందరూ ప్లీజ్ వెనక ఉన్న పిల్లలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మాతలు కూడా వెనక ఉన్న బొట్టు పెడుతున్న మాతలు స్వాగతం పలుకుతున్న మాతలందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతం పలుకుతున్న మాతలందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ నిల్చున్న వాళ్ళందరం కూడా కూర్చున్నాం. ప్లీజ్ దయచేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చైర్లు వేసి ఉన్నాయి, కూర్చునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. కొద్ది క్షణాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. పైకి పైకి प्रभु के विक्र सुनि देखो रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा रूप बरतई समबाई सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश यम कुबेर दिगपाल जहाते महाते तुम उपकार सुखी गई किन्ह राम मुलाय राजपद जिन्ह कुमरो मंत्र विभीषण माना लंकेश्वर बल जानो प्रभु मुद्रिका विनिमुख माहि जल दिलांगे गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम हरे तुम्हारे बोधन आज्ञा बिन पैसारे सब सुकल है तुम्हारी शरण तुम रक्षक काहू को डरना शाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरै सब अनुमान चुरावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असवर राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को भावै जन्म जन्म हरि भक्त कहा
जय हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय जय हनुमान गोसाई और पाठ कर कोई छूट निबंधि महा दास सदा हर चेत नाथ हृदय माडेरा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण కస్తూరి తిలకం చిరునవ్వుల చిన్ని అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసదరా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా కోసల రామారా కౌసల్య రామారా లేనటువంటి ధర్మము. ఈ ధర్మాన్ని ఆచరించేటువంటి మనము ఈ భూమి పైన ఒక చెట్టును పూజిస్తాం, ఒక పుట్టను పూజిస్తాం, రాయిలో భగవంతుణ్ణి చూస్తాం, ఓ చీమకు సైతం చక్కెర వేస్తాం. అలాంటి గొప్ప భావన కలిగినటువంటి యొక్క ధర్మమే ఈ సనాతన ధర్మం. ఈ భూమి పైన ఎందరో ఋషులు, ఎందరో మునులు, ఎందరో దేశభక్తులు ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు వదిలారు. అందులో ఒకరు సంత్ ఏకనాథ్. సంత్ ఏకనాథుడు కాశీలో ఉండేటువంటి యొక్క విశ్వనాథుడికి అభిషేకం చేసుకొని ఆ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క నదీ జలాల్ని 108 నదీ జలాల్ని సేకరించుకొని కుండల్లో పోసుకొని ఒక కావడికి కట్టుకొని కావడిని మోస్తూ కాశీ నుండి నడుచుకుంటూ బయలుదేరి రామేశ్వరానికి వెళ్ళేటువంటి సమయంలో ఒకానొక సందర్భంలో వేసవి కాలములో మిట్ట మధ్యాహ్నం పూట ఒక గాడిదకు నీరు లేక కింద పడిపోయి విలవిల్లాడుతుంటే ప్రాణం పోయేటువంటి స్థితిలో ఉంటే ఆ 108 నదుల నుంచి సేకరించినటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ జలాన్ని ఆ రామేశ్వరంలో ఉండేటువంటి ఒక శివుడికి అభిషేకించేటువంటి జలాన్ని ఆ గాడిదలో ఆ శివుణ్ణి చూసుకొని ఆ గాడిదకు ఆ నీటిని తాగించినటువంటి గొప్ప భక్తుడు పుట్టినటువంటి దేశం ఈ భారతదేశం. అలాగే ఒక సంతు నామదేవ్ తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి సమయంలో ఓ మధ్యాహ్నం పూట తాను తెచ్చుకున్నటువంటి యొక్క తినడానికి ఆ రొట్టెల్ని తినడం కోసం
విప్పి కూర్చున్నటువంటి సమయంలో ఆకలితో ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి తన దగ్గర ఉండేటువంటి ఒక రొట్టెను కరుచుకొని పరిగెడుతూ ఉంటే, అయ్యయ్యో, వారం రోజుల క్రితం చేసినటువంటి రొట్టె, ఎండిపోయి ఉన్నటువంటి రొట్టె, గట్టిపడి ఉన్నటువంటి రొట్టె, ఆ రొట్టెను ఆ కుక్క ఏ రకంగా తింటుంది? దాన్ని కొరికినట్టయితే దానికి నొప్పి పెడుతుందేమో, దాని పళ్ళు ఎక్కడ ఊడిపోతాయో, దానిని నేతిలో కదా ముంచుకొని తినాల్సింది అని చెప్పేసి ఆ కుక్కలో సైతం భగవంతుని చూసి నేతి గిన్నెను పట్టుకొని ఆ కుక్క వెంట పరిగెత్తినటువంటి సంతు నామదేవ్ పుట్టినటువంటి దేశం ఈ భారతదేశం. ఈ భారతదేశాన్ని మనము పొద్దున్నే లేవగానే మాతృస్వరూపంగా భూమాతకు నమస్కారం చేస్తాం. ఈ భూమిపైన పుట్టినటువంటి అందరికీ చెబుతుంటారు పెద్దలు, ఈ భూమిపైన ఎవరు జన్మించిన వాళ్ళకి 2 తల్లులు ఉంటారు అని చెబుతారు. ఒకటి మనల్ని కన్న తల్లి, రెండో తల్లి మనల్ని కన్న తల్లి కేవలం మనకు జన్మనిస్తుంది, మనకు చేసుకునేటువంటి శక్తి వచ్చేంత వరకు కూడా పోషణ చేస్తుంది. కానీ ఈ భూమి మనము చనిపోయిన తర్వాత కూడా నేనున్నాను బిడ్డ అని చెప్పేసి తన ఒడిలోకి తీసుకుంటుంది. ఆ భూమాతే ఈ భరతమాత, మనందరి మాత. మన దేశంలో పూర్వము కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 600 సంవత్సరాల క్రితము ఈ దేశానికి ఆపద వచ్చినప్పుడు, మనము పూజించేటువంటి యొక్క దేవాలయాల్ని కూల్చేస్తున్నప్పుడు, మనం పూజించేటువంటి యొక్క దేవీ దేవతల విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నప్పుడు, మనము పూజించేటువంటి అర్చించేటువంటి యొక్క దేవతా మూర్తులపైన మూత్ర విసర్జన చేస్తున్నటువంటి సమయంలో, ఆ సమయంలో ఒక 10 సంవత్సరాల పాప ఆ దృశ్యాన్ని చూసి, అయ్యో, నేను నిత్యము పూజించేటువంటి నా దేవీ దేవతల్ని ఈ రకంగా అవమానిస్తున్నారు, నా ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, నా దేవాలయాల్ని కూల్చేస్తున్నారు అని బాధతో విలవిల్లాడుతూ ఈ దేశాన్ని నేను రక్షించాలి అని చెప్పేసి కలలు కంటూ తన కడుపున సాక్షాత్తు ఆ పరమశివుణ్ణే పుట్టాలని వేడుకున్నటువంటి జిజియా మాత పుట్టినటువంటి దేశం ఈ దేశం. ఇవాళ ఇదే భూమిపైన మనం కూడా జన్మించి ఉన్నాం. నిజంగా మనం అదృష్టవంతులం. ఎందుకంటే ఈ భూమికి ఎంత గొప్పది అంటే చెబుతుంటారు, హిమాలయం సమారాభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే అని. హిమాలయాల నుండి మొదలుకొని హిందూ మహాసముద్రం వరకు ఉండేటువంటి యొక్క ఈ భూమిని దేవతలే తం దేవ నిర్మితం దేశం, దేవతలు వాళ్లకు కావాల్సినట్టుగా నిర్మించుకున్నటువంటి యొక్క ఈ స్థానాన్ని హిందూస్థానం అని, ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళను హిందువులు అంటారని చెప్పేసి దీని యొక్క అర్థం. ఇవాళ అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ భూమిపైన మనం జీవించి ఉన్నాం, ఇక్కడ మనము బ్రతుకుతున్నాం. నిజంగా జన్మ జన్మల అదృష్టం.